తెలంగాణలో బీసీలకి గుడ్ న్యూస్ 42% రిజర్వేషన్ అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ దాని అమలుకు సిద్ధమైంది. ఇప్పటికే రాను రోజుల అసెంబ్లీ సమావేశాల్లో దీనికి ఒక చట్టం కూడా రూపొందించబోతున్నారట. ఏకంగా రాజకీయ రిజర్వేషనే కాదు, విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా ఈ 42% రిజర్వేషన్ అమలు చేయబోతున్నారట. ఈ నిర్ణయం కేబినెట్ లో ఇప్పటికే చర్చకు వచ్చింది. కేబినెట్ లో కూడా దీనికి ఆమోద ముద్ర కూడా వేశారు. 42% రిజర్వేషన్ కేవలం రాజకీయ స్థానిక ఎన్నికల్లోనే కాదు, పక్కాగా ఇది విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా. ఇదే కనుక నిజంగా అమలైతే డెఫినెట్ గా బీసీలో గతంలో కంటే కొంత ఈ యొక్క ప్రభావంతో మెరుగైనటువంటి సమాజంలో వారు కూడా భాగస్వాములయ్యే అవకాశం ఉంది. అయితే ఇది మరింతగా పెంచాలి, మా యొక్క శాతాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలంటూ చాలా మంది బీసీలు పోరాడుతూనే ఉన్నారు. 42% కాదు, మేము సుమారుగా 50% పైబడే ఉన్నాం, మా లెక్కలు తప్పుగా చూపించారని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. దానికి పేరిట మళ్ళీ రీసర్వే అంటూ కొంతమంది ఎవరైతే సర్వేలో పాల్గొన్న వారికి మరొక అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అది కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది, పూర్తి అయిపోయింది కూడా. సో ఇప్పుడు 42% రిజర్వేషన్ని అటు రాజకీయాల్లోనే కాకుండా విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పడం కొంత బీసీ వర్గాల్లో సంతోషకరమైన వార్త, కొంత గుడ్ న్యూస్గా తెలుస్తోంది. కానీ దీన్ని ఎంత మేరకి బీసీ సంఘాలు బీసీ సమాజం యాక్సెప్ట్ చేస్తుందో చూడాలి. సో ప్రజెంట్ అయితే దీనిపైన క్యాబినెట్లో చర్చ జరిగింది. క్యాబినెట్లో దీనికి ఆమోద ముద్ర కూడా వేశారు. 42% కల్పించేలా కొత్తగా చట్టాన్ని తీసుకురాబోతోంది ప్రభుత్వం. త్వరలోనే అసెంబ్లీ ముందుకు ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు కూడా రాబోతోంది. ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టులో తీర్పు అమలు చేస్తామన్నారు సీఎం. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎటువంటి చర్చ జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, ఏంటి ఉద్యోగ రాజకీయ విద్యా అవకాశాన్నింటిలో కూడా 42% రిజర్వేషన్ని అమలు పరుస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేబినెట్లో ఆమోద ముద్ర వేసింది. సో ఇది ఎంత మేరకు యాక్సెప్టెన్స్ ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే రాజకీయంగా మా యొక్క జనాభా శాతం ఇంకా ఎక్కువగా ఉంటుంది, 50% పైబడినటువంటి తమ రిజర్వేషన్ని తమ యొక్క జనాభాని కుదించి చూపించారని చెప్పి బీసీ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు రాజకీయంగానే కాదు, విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా మీకు ఈ రిజర్వేషన్ అమలు చేస్తాం, గది 42 రిజర్వేషన్ అని చెప్పడంతో ఎలా చూడాలి? దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ రెండు కీలకమైనటువంటి స్టెప్స్ తీసుకున్నారు. ఒకటి, బీసీల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి 42% పెంచేటువంటి ముసాయిదా బిల్లుని ప్రవేశపెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. యథావిధిగా నిర్ణయం తీసుకుంటూనే కేబినెట్ లో మరొకటి ఆమోదించారు. 2017 సంవత్సరంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్ల పాత బిల్లును కూడా బ్యాక్ తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి, దాన్ని స్క్రాప్ చేయాలనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో 42% తో పాటు రిజర్వేషన్లు కల్పించేటువంటి దాంతో పాటు నెక్స్ట్ ఈ విద్యా వ్యవస్థలో మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 42% కూడా రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో దీనిపైన ఈ రెండింటిని కూడా వేరువేరుగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి అనేటువంటిది మంత్రివర్గం నిన్న కేబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటు మరొకటి కీలకమైనటువంటిది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు వచ్చేటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీలో ఈ మూడింటిని ప్రవేశపెట్టినారు. ఒక బీసీలకు సంబంధించి 2, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి 1, 3 బిల్లులను ప్రవేశపెడతారు. ఎస్సీ కులాల వర్గీకరణ పైన ఏదైతే సింగిల్ బెంచ్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో ఆ నివేదిక పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 3వ తేదీనే ఈ కమిషన్ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. యథావిధంగా దాంట్లో ఇలాంటి మార్పులు చేర్పులు చేయకుండా యథావిధిగా ఆమోదించింది రాష్ట్ర కేబినెట్. అయితే మొత్తం 71కి సంబంధించినటువంటి సవరణలు కోరుతూ వివిధ సంఘాల నుంచి, ఎస్సీ సంఘాల నుంచి మార్పులు చేర్పులు కోరుతూ, కొంత సవరణలు కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. విజ్ఞప్తులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని బుట్ట దాఖలు చేశారు, పక్కన పెట్టేశారు సైలెంట్ గా. సో యథావిధిగా కమిషన్ షమీమ్ అఖ్తర్ ఇచ్చినటువంటి కమిషన్నే యథావిధంగా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి నిర్ణయం కేబినెట్ లో తీసుకోవడం జరిగింది. దానితో పాటు న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఫ్యూచర్ లో మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళడం, దీంట్లో క్వశ్చన్ చేయడం, ఇట్లాంటి పరిస్థితులు రాకుండా న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలనేటువంటిది కూడా ముఖ్యమంత్రి వారికి ఆదేశాలు ఇచ్చారు. సో మొత్తానికి నిన్న కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1 ఎస్సీ వర్గీకరణ, 2 బీసీ 42% సంబంధించినటువంటి బిల్లు, 1 స్థానిక సంస్థలు, తర్వాత ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఈ 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో వీటిపైన వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించనుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మొదటి ఎంత మేర ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంలో ఎంత మేర ఎస్సీలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది? ఈ బీసీ రిజర్వేషన్ 42% కూడా బీసీలు ఎంత మేరకు యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకంటే
తమ శాతం జనాభా ఇంకా కుదించారు అని చెప్పి బీసీలు ఇంకా డిమాండ్ చేస్తున్నారు. సభలు సమావేశాలు జరుగుతున్నాయి, పెద్ద మొత్తంలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు, యుద్ధానికే వారంతా ప్రకటిస్తూ ఉన్నారు. ఇదొకటి పక్కన పెడితే ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిందే అని చెప్పి ప్రత్యేకంగా మందకృష్ణ మాదిగ వెళ్ళి కలిసి వచ్చారు ముఖ్యమంత్రిని. కానీ ఏకసభ్య కమిషన్, వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారితంగానే ఈ వర్గీకరణ చేపడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అటు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కూడా అటు కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్నప్పటికీ వ్యతిరేకత ఒకవైపు కనబడుతోంది. సో ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ కానివ్వండి, ఎస్సీ వర్గీకరణని ఎంత వేరే పబ్లిక్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది? అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ జరగాలనేటువంటిది మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొన్ని సుదీర్ఘ పోరాటం జరిగిన విషయం మనకు తెలిసిందే. దాంట్లో డి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది ఉపకులాలను తెచ్చి కేటగిరీ ఏలో, అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏబిసి మాత్రమే వర్గీకరణ చేసింది. వీళ్ళ డిమాండ్ అంటే ఏబిసిడి వర్గీకరణ చేయాలనేటువంటిది. సో ప్రభుత్వం మూడే వర్గీకరణ చేసింది, మూడు పార్ట్గానే చేసింది. డిలో ఉండాల్సినటువంటి కొన్ని ఉపకులాలను తీసుకొచ్చి ఏలో కలిపారు అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. దాన్ని వాళ్ళు సవరించాలనేటువంటి డిమాండ్ ప్రభుత్వం ముందు చెప్తా ఉన్నారు. మిగతా అంతా యాక్సెప్ట్ చేస్తారు, వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కోసం మిగతా అంతా ఓకే, కానీ కాస్త సవరణలు డిలో ఉండాల్సిన వారు, అంటే గతంలో ఆల్రెడీ రాజకీయంగా ఉద్యోగపరంగా ప్రభుత్వాల ఉద్యోగపరంగా రిజర్వేషన్ పరంగా ఎంత లబ్ధి పొందారో ఆ లబ్ధి పొందిన వారిని మళ్ళీ తెచ్చి ఏ కేటగిరీలో పెట్టారు, దానివల్ల అసలైనటువంటి మాదిగ ఉపకులాలకి నష్టం చేకూరుతుంది అనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి వస్తున్నటువంటి ఆ విజ్ఞప్తి దాన్ని సవరించాలనేటువంటిది. కానీ ఏం పెద్దగా పట్టించుకున్నట్టుగా క్యాబినెట్ లో ఏకపక్షంగా దాన్ని గా ఏబిసి కోసం గతంలో షమీమ్ అఖ్తర్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను గా యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. 71 విజ్ఞప్తులు వచ్చాయంటే 71 అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ మాలల రెండు సంబంధించినటువంటి కులాలకు సంబంధించి ఎస్సీల నుంచి విజ్ఞప్తులు వచ్చినా వాటిని పక్కన పెట్టారు. ఏ ఒక్కటి యాక్సెప్ట్ చేసినా ఇంకొక మళ్ళీ మెలిక పెట్టే అవకాశం ఉందనేటువంటి దాన్ని పక్కన పెట్టారు. ఇక బీసీ రిజర్వేషన్ అంశానికి వస్తే ఆల్రెడీ 42% ఇస్తామని ఎన్నికల టైంలోనే హామీ ఇచ్చారు, కానీ సంఖ్య తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు. ఈబీసీ రిజర్వేషన్ కోసం ఓసీల సంఖ్యను పెంచే ప్రయత్నం చేశారు. దాంట్లో రెడ్డిలను 7% ఉన్నటువంటి రెడ్డిలని ఒక్కసారిగా దాన్ని డబల్ చేసే ప్రయత్నం చేశారు అనేటువంటి పెద్ద విమర్శ. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుందో ప్రభుత్వం చూడాలి. ముఖ్యంగా బీసీలు వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేయకుండా ముందుకు వెళ్తే మాత్రం ఆగ్రహంగా ఉన్నారు. వీటిని ఏదో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదించి అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని బిల్లును ఓకే చేసి కేంద్రం పైన భారం నెట్టి చేతులు దులుపుకుందామని చూస్తే మాత్రం దీన్ని బీసీలు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లేదు. పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చే పరిస్థితి ఉంది. సో దానిపైన కాస్త బీసీలు అయితే ఆగ్రహంగానే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాగే ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తా ఉంది. బట్ ఏకంగా వన్స్ ఒకసారి అసెంబ్లీలో చట్టం చేశారంటే దీంట్లో మార్పులు చేర్పు ఉండకపోవచ్చు. ఇప్పటికే పెద్ద మొత్తంలో రీసర్వే చేయాలి, తప్పుడు నివేదికలు అందించారంటూ బీసీ నాయకులంతా కూడా ఉద్యమ బాట పడుతున్నారు. అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా ఉద్యమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చట్టం వరకు వెళ్తుంది అనుకోవచ్చా? మరోసారి ఏదైనా కన్సిడర్ చేసే అవకాశం ఉందా గవర్నమెంట్? అంటే అసెంబ్లీలో బిల్లు ఆమోదించేంత వరకు యాక్సెప్టెన్స్, ఇది కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి ఆల్రెడీ సుప్రీంకోర్టు 50% క్యాప్ కూడా ఉంది కాబట్టి దీన్ని సవరించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అన్ని మరి కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఇది చేయాలనుకుంటే పార్లమెంటు ద్వారానే జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు, దీన్ని ఎట్లా అనేటువంటిది ప్రస్తుతం ఒక బిగ్ క్వశ్చన్. వీళ్ళు మాత్రం బిల్లు ఆమోదించి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి కేంద్రాన్ని కలిసి ప్రధానమంత్రిని కలిసి అక్కడ విజ్ఞప్తి చేసి దీన్ని 42% రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేటువంటిది వారి పైన పెట్టాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. అలాంటి ఎస్సీ వర్గీకరణ కోసం అయితే రాష్ట్రాలే ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటిది కేంద్రం మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది లేదు. కానీ బీసీల విషయంలో మాత్రమే కేంద్రం దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అసెంబ్లీ సమావేశాల తర్వాత. కాబట్టి చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయో. అసెంబ్లీ ప్రారంభించి బిల్లులు ఆమోదించి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీ వెళ్లి కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ బడ్జెట్ సమావేశాలు కొనసాగిస్తారా, బడ్జెట్ సమావేశాలు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతారా చూడాలి. రైట్ మధు. సో మొత్తం మీద నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం ఒకటి. ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారం నుంచి చెప్పుకొస్తోంది, బీసీ డిక్లరేషన్ కూడా చెప్పుకొచ్చింది, 42% రిజర్వేషన్ అంటూ చెప్పుకొస్తోంది. అయితే ఈ 42% రిజర్వేషన్ అని చెప్తున్నప్పటికీ తమ శాతం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు మా యొక్క జనాభాని తగ్గించి చూపించారు.
సో ఈ 42% రిజర్వేషన్ ఏమాత్రం కూడా సరిపోదు అని చెప్తూనే అది పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలని కూడా పట్టుబడుతున్నారు. మరోవైపుగా జనాభాని తగ్గించి చూపించాలని బీసీ నాయకులు ఉద్యమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్ 42% చట్టం చేస్తాం అసెంబ్లీలో అని చెప్తూనే మరోవైపుగా ఇది కేవలం రాజకీయ స్థానిక ఎన్నికల రిజర్వేషన్గా ఉండిపోదు, విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తామంటున్న క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్ విషయంలో కూడా 80% తగ్గేదే లేదు. గతంలో 1 మెన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారితంగానే మళ్ళీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ముందుకు తీసుకువెళ్తాం, దాని గురించి కూడా ఒక చట్టాన్ని రూపొందిస్తామని నిన్న క్యాబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తాను. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. సో బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ